హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఇడ్లీ పిండి ఉందండి, ఇంకా దాంతో బోండాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇంత క్వాంటిటీ ఇడ్లీ పిండికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి 1 కప్పు మైదా, కొద్దిగా ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. ఇడ్లీ పిండిలో ముందుగా మైదా వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, జీలకర్ర కొద్దిగా అన్నీ వేసేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా కలిపేసుకుందాం. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మన అయ్యేలోపు కడాయి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుంటే మనకి ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇంక ఇప్పుడు బోండాలు ఒక్కొక్కటిగా వేసేసుకుంటే అయిపోతుంది. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే, లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వేగాయండి. ఇంకా మనం బోండాలను అయితే తీసేసుకోవచ్చు స్ట్రైనర్లో. బోండాలు వేగాయండి, ఇంకా మనం స్ట్రైనర్లో తీసేసుకుందాం. వీటిని మనం పల్లీ చట్నీ, కారపొడితో సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.